మహారాష్ట్ర మాజీ మంత్రి ఎన్సీపీ నేత బాబా సిద్దికీని కొన్ని నెలల క్రితం లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన కుమారుడు జీషాన్ సిద్దికీకి కూడా బెదిరింపులు రావడం కలకలం సృష్టిస్తోంది. కొందరు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఆయనకు మెయిల్స్ పంపుతూ ఈ బెదిరింపులకు పాల్పడుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జీషాన్ సిద్దికీకి బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. అందులో నీ తండ్రిలాగానే నిన్ను చంపేస్తామని ఉంది. అలా కాకూడదంటే 10 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి 6 గంటలకు ఒక బెదిరింపు మెయిల్ ను పంపిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇక ఈ బెదిరింపులపై జీషాన్ మాట్లాడుతూ డి అనే కంపెనీ నుంచి ఈ ఈమెయిల్ వచ్చిందని తెలిపారు. గతేడాది అక్టోబర్లో ముంబైలో బాబా సిద్దికీ హత్య జరిగింది. తన కుమారుడి కార్యాలయంలో ఉండగా కొందరు దుండగులు ఆయనపై కాల్పులకు పాల్పడ్డారు. 3 దుండగులు 6 రౌండ్లు కాల్పులు జరపడంతో బాబా సిద్దికీ ప్రాణాలు కోల్పోయారు. దుండగులు ఆయనపై కాల్పులు జరుపుతున్న సమయంలో నవరాత్రి ఊరేగింపులో బాణసంచా కాలుస్తుండడంతో కాల్పుల శబ్దం బయటకు వినిపించలేదు. ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ హత్య తామే చేశామని లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ప్రకటించింది. ఈ కేసులో దాదాపు 20 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన షూటర్గా అనుమానిస్తున్న శివకుమార్ సైతం పోలీసులకు చిక్కాడు. బిష్నోయ్ గ్యాంగ్తో తనకు సంబంధం ఉందని అతడు విచారణలో అంగీకరించాడు. అన్మోల్ బిష్నోయ్ సూచనల మేరకే ఈ హత్య చేసినట్లు అంగీకరించాడని పోలీస్ వర్గాలు వెల్లడించాయి. ఇక బాబా సిద్దికీ బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ ఇద్దరు మంచి స్నేహితులు కాగా కొద్ది రోజుల క్రితం సల్మాన్ ఖాన్ కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. ముంబై వర్లీ ప్రాంతంలోని రవాణా శాఖ కార్యాలయానికి అధికారిక నెంబర్కు వాట్సాప్ ద్వారా హత్య బెదిరింపు వచ్చింది. అతని ఇంట్లోకి చొరబడి చంపేస్తామని, సల్మాన్ కారులో బాంబు పెట్టి పేల్చేస్తామని ఓ గుర్తు తెలియని వ్యక్తి సందేశం పంపినట్లు పోలీస్ వర్గాలు వెల్లడించాయి. దీనికి సంబంధించి వర్లీ పోలీస్ స్టేషన్ లో సందేశం పంపిన గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా గత కొన్ని ఏళ్లుగా సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ప్రత్యక్షంగా పరోక్షంగా బెదిరింపులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. కృష్ణ జింకలను వేటాడిన కేసు నేపథ్యంలో పలుమార్లు బిష్నోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్ ఖాన్ కు బెదిరింపులు ఎదురయ్యాయి. ఈ క్రమంలోనే సల్మాన్ స్నేహితుడు ఎన్సీపీ నేత బాబా సిద్దికీ గతంలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. 2024లో ఖాన్ కు ఈ గ్యాంగ్ నుంచి బెదిరింపు వచ్చింది. ఈ బెదిరింపులను తేలిగ్గా తీసుకోవద్దని, సల్మాన్ ఖాన్ ప్రాణాలతో ఉండాలంటే కృష్ణ జింకల విషయంలో గుడి సందర్శించి బహిరంగ క్షమాపణలు చెప్పాలని లేదా 5 కోట్లు చెల్లించాలని గతంలో డిమాండ్ చేశారు. తాజాగా వచ్చిన బెదిరింపులు బిష్నోయ్ గ్యాంగ్ చేసిందా లేదా ఇతర కారణాల కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.